అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్ 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆ 100 డేస్‌కి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి వీడియోస్ అన్ని కూడా ఓ చోట ఉంచడం జరిగింది. అట్లానే కొంతమందేంటంటే ఆహ్, వేరేయి కూడా అడుగుతున్నారు. అయన్నీ కూడా ఏవైతే అంతకుముందు ట్రిక్స్ ఏవైతే పంచుకున్నానో అయన్నీ కూడా ఒకే చోట మీకు ఒకే ప్లే లిస్ట్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఈ ప్లే లిస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మనం వచ్చేసి ఈ 100 డేస్ ప్లాన్ ఏదైతే ఉందో అందులోని ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ క్వెషన్ నంబర్ 30 అనేది చూడబోతున్నాం. దానికి సంబంధించి మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ముందుగా ఏందంటే రూల్స్ అనేవి చూసుకుందామండి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కలొకేషన్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే ఎప్పుడు కూడా పక్క పక్కనే వస్తూ ఉంటాయి. అలాంటివి మనం చూసుకున్నట్లయితే మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అని గాని ఇట్లాంటివి. ఇవి ఎలా ఉంటాయి అంటే యాడ్జెక్టివ్, నౌన్ ఈ కలిసి ఉంటాయి. యాడ్జెక్టివ్, నౌన్ కలొకేషన్స్ ఉంటాయి. కాబట్టి అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఎలా గుర్తుపట్టాలి? నౌన్ అనేది గనక ఉంటే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందేంటంటే, దాని ముందు యాడ్జెక్టివ్ ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అనేది నౌన్ అండి. మెమరబుల్ అనేది యాడ్జెక్టివ్. వర్డ్స్ అనేది నౌన్ అండి. కంఫర్టబుల్ అనేది యాడ్జెక్టివ్. బిలీఫ్ అనేది నౌన్ అండి. ఇక్కడొచ్చేసి స్ట్రాంగ్ అనేది యాడ్జెక్టివ్. మూవ్‌మెంట్ అనేది నౌన్ అండి. చీర్‌ఫుల్ అనేది యాడ్జెక్టివ్. మనం చూసుకున్నట్లయితే చూడండి ఏబీఎల్ఈ గాని, ఐబీఎల్ఈ గాని తర్వాత చీర్‌ఫుల్, ఎఫ్‌ఈఎల్ ఇలాంటివి యాడ్జెక్టివ్స్‌కి వస్తున్నాయి. అవి గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి ఫుల్ అనేది ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది కరెక్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే పదంతో కలిసి వస్తుందో అప్పుడు ఒక ఎల్ మాత్రమే ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఫుల్ కాబట్టి ఎఫ్‌ఈఎల్‌ఎల్ రాస్తా అంటే తప్పవుతది. అదొకటి. తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్‌లో ముందు కర్త, క్రియ ఆ తర్వాత కర్మ వస్తుందండి. తెలుగులో కర్త, కర్మ, క్రియ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ముందు వస్తుంది. ఆ తర్వాత వెర్బ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. తర్వాత సఫిక్సెస్ మనం ఇందాకే చెప్పుకున్నాం. ఎఫ్‌యుఎల్ అనేది ఉంటుంది తప్ప అదేమండి పెయిన్‌ఫుల్, ఎఫ్‌యుఎల్ అని వస్తుంది. మీనింగ్‌ఫుల్, ఎఫ్‌యుఎల్ అని వస్తుంది. ఓకే. అంతేగాని ఎఫ్‌యుఎల్‌ఎల్ అని రాయకూడదు. తర్వాత మనకి ఇయన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నది సఫిక్సెస్ చెప్పుకున్నాం ఎఫ్‌ఎల్‌ఎల్. ప్రిఫిక్సెస్ అనేవి ఎందుకొస్తాయి అంటే, ఇవి జనరల్‌గా ఆపోజిట్ వర్డ్‌ని ఫార్మ్ చేయడానికి ఎక్కువగా మనకైతే వాడతాం మనం. ఆ! ఎలా ఏవి వస్తాయి అనేది మనం గనక చూసినట్లయితే ఈ నెగెటివ్ ప్రిఫిక్సెస్ అనేవి చూడండి ప ఇది ఉంది గదా! మన తెలుగులో ప, ఫ, బ, భ, మ అంటే ఈ టోటల్‌గా మనం ఈ విధంగా క్లియర్ జేయొచ్చు. ప, పి, ప, బ, మ, పి, బి, ఎం ఇట్లా. ఇవి గనక మనకి లెటర్‌లో గనక ఫస్ట్ ఉన్నట్లయితే అప్పుడు మనకి అనేటటువంటి వ్యతిరేకతని ఏర్పరిచే అపోజిట్ వర్డ్‌ని ఏర్పరిచేటటువంటి ఐఎం అనేటటువంటి ప్రిఫిక్స్‌ని జతపరచడం జరుగుతుంది. పాజిబుల్‌కి ఆపోజిట్ ఇంపాసిబుల్. బ్యాలెన్స్‌కి ఆపోజిట్ ఇంబాలెన్స్. మెచ్యూర్‌కి ఆపోజిట్ ఇమ్మెచ్యూర్ అనమాట. ఆ విధంగా. కాబట్టి ఎప్పుడైనా సరే యాంటోనిమ్స్‌లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏంటంటే పి గనక ఉంటే అప్పుడు మీకు అనేది వస్తుంది. బి గనక ఉంటే ఫస్ట్ లెటర్ గనక అనేది వస్తుంది. ఎం గనక ఉంటే ఫస్ట్ గనక లెటర్ ఉన్నట్లయితే అనేది వస్తుంది యాంటోనిమ్స్‌లో. తర్వాత చూడండి ఆర్ గనక ఉన్నట్లయితే ఐఆర్ అనేది వస్తుంది. రెస్పాన్సిబుల్‌కి ఆర్ ఉంది ముందు. ఇర్రెస్పాన్సిబుల్. చూడండి ఎల్ ఉందనుకోండి ఐఎల్ వస్తుంది. లీగల్ తీసుకోండి. ఎల్ ఉంది మొదట. దీనికి అపోజిట్ ఏమవుతుంది? ఇల్లీగల్ అలా అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అన్నిటికి అదే రావాలని రూల్ లేదు కానీ బట్ వస్తాయి. ఇప్పుడు లాయల్ ఉందనుకోండి. డిస్‌లాయల్ వస్తుంది. కాబట్టి కొన్ని ఉంటాయి. అవి ఏంటి? వాటిని మనం ఇవి ఆ పరిధిలోకి రావు అనేసి నేర్చుకుంటాం. ఇవి కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి నేర్చేసుకుంటాం.
ఇక్కడ ఆపోజిట్ నేర్పరిచే అన్ గానివ్వండి, ఇన్ గానివ్వండి, డిస్ కానివ్వండి, ఇవి డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి తీసుకున్నాం. ఉదాహరణకి లాటిన్‌లో మనం వీటిలో ఒకటి వాడతాం. ఇవి వాడతాం. వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని ఆపోజిట్‌ని ఆ లాటిన్ పదాలన్నీ ఆపోజిట్‌కి మనం అవే వాడతాం. గ్రీక్‌లో నుంచి వచ్చేటప్పుడు ఒక సెట్ ఆఫ్ ప్రిఫిక్స్‌ని తీసుకున్నాం. అరువు తీసుకున్నాం. అదే వాడతాం. కాబట్టి వాటికి సంబంధించినయి అలా వాడేస్తూ ఉంటాం. ఇవి మాత్రం మనం ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, షీ లిజన్ టు బుద్ధాస్ ఈఆరా, టీచరా, టీచింగా? బుద్ధుడికి ఇక్కడ టీచర్ అనేది మన పాఠంలో ఎక్కడా కూడా లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుద్ధాస్ టీచింగ్ అవుతుంది. ఎందుకంటే టీచర్ లేరు, టీచింగే. ఆయన బోధనలనేవి చేశాడు. టీచింగ్ అంటే బోధన. ఇక్కడ లిజన్ టు అనేది మనకి వచ్చేసి ప్రిపోజిషన్స్‌లో ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా లిజన్ తర్వాత టూనే వస్తుంది. హర్ స్టోరీ క్యారీడ్ ఏ డీప్ మోరల్. మీనింగ్. చూడండి, ఇక్కడ డీప్ అనేది యాడ్జెక్టివ్, మోరల్ అనేది యాడ్జెక్టివ్. ఇది వచ్చేసి నౌన్ ఫ్రేజ్ అన్నమాట. మీనింగ్ అవ్వాలి. మీనింగ్‌ఫుల్ ఎందుకు కాకూడదంటే, ఇప్పుడు డీప్ అనేది యాడ్జెక్టివ్ అండి. ఓకే. మోరల్ అనేది యాడ్జెక్టివ్ అండి. మీనింగ్‌ఫుల్ కూడా యాడ్జెక్టివే. మరి నౌన్ ఏది? ఇన్ని యాడ్జెక్టివ్‌లు వరుసగా ఉన్నప్పుడు మరి నౌన్ ఏది? అందుకని మీనింగ్‌ఫుల్ రాయం. దానికి ఏం కావాలి? యాడ్జెక్టివ్ యొక్క మనుగడ నౌన్‌ని బట్టి ఉంటుంది. నౌన్ ఉంటేనే యాడ్జెక్టివ్. ఆమె అందమైంది. ఆమె లేకపోతే అందం లేదు. కాబట్టి ఇక్కడ మీనింగ్ అనేది ఉండాలి. నౌన్ ఉండాలి. డీప్ మీనింగ్, మోరల్ మీనింగ్ కలిపి డీప్ మోరల్ మీనింగ్ అయింది. కాబట్టి ఇక్కడ నౌన్ అనేది ఉండాలి. ఈ యాడ్జెక్టివ్, నౌన్. ఇది వచ్చేసి నౌన్ ఫ్రేజ్ అన్నమాట. షీ డాష్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. రియలైజ్డ్. మనం చెప్పుకున్నట్టు ఫార్మాట్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. రియలైజింగ్ ఎందుకు రాయకూడదు అంటే, ఇన్ఫార్మ్ అనేది యామ్, ఈజ్, ఆర్ లేదా వజ్, వర్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్ఫార్మ్ వస్తుంది. లేవు కదా, కాబట్టి రియలైజ్డ్ అనేది వస్తుంది. తర్వాత వర్, డబ్ల్యూఆర్. ఓకే. నెక్స్ట్, హర్ మైండ్ స్లోలీ బికేమ్. 2 ఎల్ ఉన్నదా, ఒక ఎల్ ఉన్నదా? ఒంటరిగా విడిగా రాసేటట్టయితే ఫుల్ ఎఫ్యుఎల్ఎల్ఏ. కానీ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో ఒక ఎల్ అనేదే గుర్తుంచుకోండి. డెత్ బ్రింగ్స్ ఏ న్యాచురల్ ఎన్ఎస్ ఎండింగ్. మనకు వెంటనే మనసు చెప్పిద్ది ఏంటంటే ఎండింగ్ అని. ఎందుకంటే ఎన్ఎస్ అనే పదం ఎప్పుడు వినలా మనం. ద మస్టర్డ్ సీడ్ టాస్క్ వాజ్ పాసిబుల్ టు కంప్లీట్. చూడండి, ఇక్కడ పి వచ్చిందండి. పాసిబుల్‌లో మొదటి లెటర్ పి ఉంది. అంటే ఏమొస్తుంది? ఇంపాసిబుల్, నెగెటివ్ ప్రిఫిక్స్. ఇంపాసిబుల్ అది. షీ వాస్ డాష్ అబౌట్ ద నేచర్ ఆఫ్ డెత్. చూడండి, ఎప్పుడైనా గాని అన్నా, నిస్సా రాంగ్ అనేటటువంటి ఆమెకి ఏముంది? ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరో. మరణాన్ని గురించినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాంటప్పుడు మిస్ అనేది వస్తుంది. మిస్‌ఇన్ఫార్మ్డ్ అంటే రాంగ్‌లీ ఇన్ఫార్మ్డ్. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడింది ఆమెకి. కాబట్టి మిస్ అంటే రాంగ్ అని అర్థం. చూడండి, అన్ అంటే నాట్ అని అర్థం. ఇమ్మన్నా నాటే, ఇన్నన్నా నాటే. ఈ ప్రిఫిక్స్‌లకి ఇరన్న నాటే. డిస్ అన్న నాటే, నానన్న నాటే. ఓకే. ఓవర్ అంటే టూ మచ్ అని అర్థం. అంటే అగైన్. మిస్ అంటే రాంగ్. మిస్‌ఇన్ఫార్మ్డ్ అంటే రాంగ్‌లీ ఇన్ఫార్మ్డ్. రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయబడింది అని అర్థం. మిస్‌ఇన్ఫర్మేషన్ అంటే. కాబట్టి మనం అది గమనించుకోవాలి. తర్వాత హర్ గ్రీఫ్ లెఫ్ట్ హర్. ఆర్ వచ్చింది చూడండి. మనం ఏం చెప్పుకున్నాం? పా, బా, మా అది చెప్పుకున్నాం ఏమొచ్చిద్దని. ఆర్ వచ్చినప్పుడు ఇర్రేషనల్. తర్వాత బుద్ధ నెవర్ గేవ్ హర్ డాష్ అడ్వైస్. ఏం అడ్వైజు? అన్‌కైండ్ అడ్వైస్. ఎప్పుడు కూడా ఇవ్వల. నిర్దయగా ఎప్పుడు ఇవ్వల. నో హౌస్ వాస్ అన్‌ఎఫెక్టెడ్ బై డెత్. వాటికి ఎందుకు అన్ వచ్చిద్దంటే అంతే వస్తుంది. రకరకాల లాంగ్వేజెస్ నుంచి మనం అలా తీసుకున్నాం. ఒక లాంగ్వేజ్‌లో అన్ చేరిస్తే
ఆపోజిట్ వస్తుంది. ఇంకో లాంగ్వేజ్‌లో ఇన్ ఛేదిస్తే ఆపోజిట్ వస్తుంది. ఆ విధంగా ఆ యొక్క వ్యాకరణాలకు సంబంధించి ఆ భాషల వ్యాకరణాలకు సంబంధించి మనం తీసుకున్నాం. హర్ జర్నీ త్రూ ద టౌన్ వాస్ హోప్‌ఫుల్లా? హోప్‌లెస్సా? జనరల్‌గా అయితే 2 కరెక్టే గ్రామటికల్‌గా. కానీ పాఠం ప్రకారం అయితే త్రూ ద టౌన్ వాస్ హోప్‌లెస్. ఎందుకని? ఎక్కడ కూడా ఆమెకి మస్టర్డ్ సీడ్స్ చావే లేనటువంటి ఇంటి నుండి తాను ఆ యొక్క మస్టర్డ్ సీడ్స్‌ని తెచ్చుకోలేకపోయింది. అంటే మరణాన్ని మరణం అనేది తాకనటువంటి ఇల్లు ఏదీ లేదు. సో, హోప్‌లెస్. షీ హాడ్ ఎ స్ట్రాంగ్ బిలీఫా? స్ట్రాంగ్ అనేది యాడ్జెక్టివ్. పక్కనున్న ఈ ఏదైతే ఉందో అది నౌన్ అవ్వాలి. కాబట్టి బిలీఫ్ అన్నమాట. ద స్టోరీ టీచెస్ అన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు. ఓకే. ఇంపార్టెంట్ లెసన్. ఓకే. ఏంటి అంటే ఏంటి అనేది అక్కడ మనకి అర్థమైపోతుంది. ఇంపార్టెంట్. షీ వాంటెడ్ డాష్ వర్డ్స్ టు ఈజ్ హర్ పెయిన్. కంఫర్టబులా? వర్డ్స్ అనేది ఇక్కడ నౌన్ అండి. కాబట్టి కంఫర్టబుల్ అనేటటువంటి యాడ్జెక్టివ్ ఇక్కడ ఉండాలి. కంఫర్టబుల్. మనం ఏమనుకుంటాం డిక్షనరీ స్కిల్స్ వరకే నౌన్‌లు, యాడ్జెక్టివ్‌లు అవసరం. మిగతా వాటికి దేనికి అవసరం లేదనుకుంటాం. కానీ అన్నిటికి అన్నీ లింక్ అయ్యి ఉంటాయి. జస్ట్ మన సౌలభ్యం కోసం, మార్కుల కోసం మాత్రమే ఈ విధమైన తేడా ఇది ప్రిపోజిషన్ అట్లా మనం పెట్టుకుందాం. ద లైఫ్ ఆఫ్ మోర్టల్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ట్రబుల్డ్ అండ్ బ్రీఫ్ అండ్ డాష్ కంబైన్ విత్ పెయిన్. ఇప్పుడు కంబైన్డా? ఈడీ రావాలా? ఇంగ్ రావాలా? దీనికి సమాధానం ఏంటంటే ఇక్కడ ఉంటుంది. దిస్ వరల్డ్ ఈస్ ట్రబుల్డ్, బ్రీఫ్ అండ్ కంబైన్డ్. కొన్నిసార్లు ఏంటంటే ప్రాస కోసం ఇట్లా లైన్లు ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకోవాలి. ట్రబుల్డ్, కంబైన్డ్ ఆ విధంగా అనమాట. వచ్చేటటువంటి ఇక్కడ గ్రామర్‌ని అంశాన్ని కూడా ఆధారపడి మిగతాయి ఉంటాయి. అలెగ్జాండర్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రాక్టికల్ అన్నాడు. అన్‌ప్రాక్టికల్, ఇంప్రాక్టికల్. ఎందుకని? పా, బా, మా చెప్పుకున్నాం. అనేది వస్తుందని. ద ల్యాండ్ ఆఫ్ రోలింగ్ హిల్స్ ఈస్ ఇక్కడ మనం చూడ హ్యాబిటెడ్ అన్నాడు. అన్‌హాబిటెడా? ఇన్‌హాబిటెడా? ఇన్‌హాబిటెడ్ అంటే ఉండడం. అక్కడ ఎవరున్నారు? కొద్దిమంది జనం ఉన్నారు. ఇన్‌హాబిటెడ్ అంటే నివసించడం. ఆడ ఉండి బ్రతకడం. దాని అర్థం అది. అంతేగాని వ్యతిరేక పదం కాదు. హ్యాబిటెడ్‌కి, ఇన్‌హాబిటెడ్ అనేది వ్యతిరేక పదం కాదు. హ్యాబిట్‌కి, ఇన్‌హాబిట్. మెనీ సర్ప్రైజెస్ దట్ వెయిట్ టు బి డిస్కవర్డా? మిస్ అంటే ఏమనుకున్నాం? రాంగ్ అనుకున్నాం. ఇక్కడేంది? డిస్కవర్డ్ కనుగొనబడ్డాయి. చాలా సర్ప్రైజెస్ కనుగొనబడ్డాయి. వెయిట్ టు బి డిస్కవర్డ్ అంటే కనుగొనబడతాయి అనేసి అట్లా. తర్వాత ఇక్కడ మళ్ళీ మిస్సా? ఇక్కడ వచ్చేసి మిస్‌చీఫ్ వస్తుంది. ఓకే. మిస్‌చీఫ్ అంటే కొంచెం అల్లరి చేయడం అనమాట. ఇదేంది? దేని గురించి ఇచ్చారు? లాంగూస్ కోతుల గురించి ఇచ్చారు. అవి ఏం చేస్తాయి? మిస్‌చీఫ్‌కి మారు పేరు కోతులు. అన్నీ కూడా చాలా తెలివి తక్కువ పనులు చేస్తాయి. చాలా అల్లరి పెడుతుంటాయి. వాటిని మిస్‌చీఫ్ అంటుంటాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకొచ్చేసి పోర్ అని ఉంది. డౌన్ పోరా? డాన్ పోరా? అంటే డౌన్ పోర్. డాన్ పోర్ అనేటటువంటి లేనే లేదు. డౌన్ పోర్ అంటే జడివాన. అంటే ఏంది? బకెట్ తీసుకొని అట్లా బోర్లిస్తే ఎలా పడిద్దో వాటర్ ఆ విధంగా వర్షం పడ్డం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంటిమేట్లీ 2 ఎల్ల ఒక ఎల్ల అంటే 2 ఎల్ అనేవి రాయకూడదు. ఒక ఎల్ ఉన్నదే రాయాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ద కండక్టర్ వాస్ అన్‌ఫ్రెండ్లీయా? డిస్‌ఫ్రెండ్లీ అంటే అన్‌ఫ్రెండ్లీ. తర్వాత వల్లీ వాస్ అన్‌ఎఫ్రైడ్. కాదు. ఎప్పుడొస్తుంది? పా, బా, మ. బిఎం ఉన్నప్పుడే వస్తుంది. షీ స్టూడ్ ఇన్విజిబుల్. ఓకే. ఇన్విజిబుల్ బిహైండ్ ద డోర్‌వే. ఇన్విజిబుల్ అది వ్యతిరేక పదం అనమాట. విజిబుల్‌కి. ద బస్ వాస్ ఓవర్ క్రౌడెడ్, ఫుల్ క్రౌడెడ్ రాయకూడదు. ఓవర్ క్రౌడెడ్ అనేది కరెక్ట్ అనమాట ఇక్కడ. ద కౌ వాజ్ లయింగ్. నాన్ మూవింగా? అన్‌మూవింగా? అంటే అన్‌మూవింగ్ అనమాట. నాన్ కాదు. అన్‌మూవింగ్. ఇట్ వాస్ చూడండి చీర్‌ఫుల్ మూవ్‌మెంట్ ఫర్ హర్. యాడ్జెక్టివ్ అనమాట. ఇదొచ్చేసి నౌన్ మూవ్‌మెంట్. చీర్‌ఫుల్ ఒక ఎల్ ఉన్నదే సెలెక్ట్ చేసుకుందాం. షీ లుక్డ్ అవుట్ విత్ గ్రేట్ ఎక్సైట్‌మెంట్. ఎంఈఎన్‌టి అనేది. ద కండక్టర్ షోడ్ ద కైండ్‌నెస్. దయని చూపించాడు.
వల్లి ఎంజాయ్డ్ హర్ ఫస్ట్ బస్ రైడ్ హ్యాపీలీ. విత్ హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, హ్యాపీలీ. ఇక్కడ ఎంజాయ్డ్ దానికి లింక్ అన్నమాట. కాబట్టి ఇది వెర్బ్, ఇది యాడ్వర్బ్ అవ్వాలి. మోస్ట్ యాడ్వర్బ్స్కి ఎల్వై అనేది ఉంటుంది. మోస్ట్ యాడ్వర్బ్స్కి, అన్ని యాడ్వర్బ్స్కి అట్లా. ద ట్రిప్ బికేమ్ ఆ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అనేది నౌన్ అండి, మెమరబుల్ అనేది యాడ్జెక్టివ్ అండి. డెత్ ఈజ్ అన్అవాయిడబుల్. ఎవరైనా సరే దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. డెత్ ఈజ్ అన్అవాయిడబుల్. నెక్స్ట్, షీ వాక్డ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్. డిస్హోప్ఫుల్లా అన్హోప్ఫుల్లా? అన్హోప్ఫుల్. దట్ వాజ్ నాట్ ఇంపాసిబుల్. ఓకే, ఇక్కడ మనకేందంటే పి ఉంది చూడండి, పిబిఎం. ఏం రాయాలి? ఇం రాయాలి. హర్ గ్రీఫ్ మేడ్ హర్ అనేబుల్. ఎప్పుడు వస్తుంది? ఇర్రెస్పాన్సిబుల్ ఎప్పుడు వస్తుంది? ఆర్ అనేది వచ్చినప్పుడు ఇర్రేషనల్. ఓకే, ఐఆర్ వస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్, రెస్పాన్సిబుల్ని మనం వ్యతిరేక పదంగా మార్చాలి అనుకున్నప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ అప్పుడు వస్తుంది. కాబట్టి అనేబుల్ అనేది కరెక్ట్. ద ట్రూత్ ఆఫ్ లైఫ్ ఈజ్ నానా ఇన్నా. ఇది చూసుకున్నట్లయితే నాను ఇన్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా ఇవ్వాల్సింది ఏంది? పి ఉంది. పి ఉందంటే ఏం రావాలి? ఇన్ కాదు, ఇం రావాలి. ఇంపర్మనెంట్ అని రావాలి. మనం చెప్పుకున్నాం కదా, పి ఉంటే ఇం అనేది రావాలి అని. తర్వాత షీ ఫెల్ డీప్లీ సారోఫుల్. బాధపడింది, ఎందుకంటే తన బిడ్డ మళ్ళీ తిరిగి రాడు కదా, అందుకని. ద బుద్ధాస్ వర్డ్స్ వర్ ఫుల్ ఆఫ్ కైండ్నెస్. దయతో కూడుకున్నాయి. హర్ సెర్చ్ బికేమ్ పెయిన్ఫుల్. ఒక ఎల్ ఉన్నదే రాయాలి, 2 ఎల్ ఉన్నది కాదు. షీ సాట్ గైడెన్స్. ఏఎన్సి అనేది ఉండాలి, గైడెన్స్. చూడండి నెక్స్ట్, ఎవ్రీ ఫ్యామిలీ హ్యాడ్ ఏ సిమిలర్ సఫర్ఫుల్లా సఫరింగ్ అనేది కరెక్ట్. అదే బాధ ఉంది. ద బుద్ధ టోల్డ్ హర్ దట్ నథింగ్ ఈజ్ అన్చేంజింగ్. ఇన్చేంజింగ్ అది ఇన్ రాయాలంటే ఏం రావాలి? పిబిఎం రావాలి. నో వన్ ఈజ్ అన్టచ్డ్ బై డెత్. కిసాస్ గ్రీఫ్ మేడ్ హర్ ఆల్మోస్ట్ ఇర్రేషనల్. ఆర్ వచ్చింది చూడండి. ఇమ్ అనేది ఎప్పుడు వస్తుంది? పిబిఎం ఉన్నప్పుడు. ఆర్ ఎప్పుడు వస్తుంది? ఆర్ ఉన్నప్పుడు. ఎల్ ఎప్పుడు వస్తుంది? ఎల్ అనేది ఫస్ట్ ఉన్నప్పుడు. ఇల్లాజికల్. ద టాస్క్ సీమ్డ్ అన్రీజనబుల్. మిస్ అంటే రాంగ్ అని. అన్రీజనబుల్ అంటే సహేతుకం కాదు, అది పెద్ద లాజికల్గా అందదండి, కరెక్ట్ కాదు. షీ వాజ్ అన్విల్లింగ్ టు ఫైండ్ ద ట్రూత్. సత్యం తెలుసుకోవడానికి సిద్ధంగా లేదా. ఐ కెన్ స్టిల్ ఏంది? రీకాల్, జ్ఞాపకం చేసుకోగలను అనేసి. సర్వెంట్స్ ఆల్వేస్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. ఓయుఎస్, ప్రాస్పరస్ ఇది వస్తుంది. తర్వాత మీనింగ్ఫుల్ రాసేటప్పుడు ఒక ఎల్ ఉన్నదే తీసుకోవాలి, ఎప్పుడు సఫిక్స్గా ఉన్నట్లయితే. ఇదండి టోటల్గా మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడే మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉండడం గమనించారు. వాటి ద్వారా టోటల్ యాక్సెస్ చేయొచ్చు చాలా సింపుల్గా. అండ్ ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తాయి మీకు ఒక 5 సెకండ్లో. వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా టోటల్ సిలబస్ ఏవైతే ప్లానెట్రిక్స్ ఇవన్నీ కూడా మీరైతే పొందొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.